హాయ్! అందరికీ నమస్తే. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ చేయడానికి రెడీగా ఉన్నారా? మొదటి సెంటెన్స్ అంటే గుర్తుకుంది కదా మీకు? నేను 10 సార్లు నేను మొదటి సెంటెన్స్ అనడం, మీరు కూడా వచ్చు అన్నట్టు ధైర్యంగా నాకు అది చూడాలి. అంతేగాని కొత్త సెంటెన్స్ అంటున్నాడు ఈ గొడిగడి ఏటని అనుకోకూడదు. ఎందుకంటే తాత చెప్పే విధానమే వేరుగా ఉంటుంది కాబట్టి. సరే. సెంటెన్స్ అంటే మీకు తెలుసు కదా! సబ్జెక్ట్స్ ఉంటాయి. సబ్జెక్ట్స్ అంటే తెలుసు కదా! నౌను, ప్రొనౌన్ పెట్టుకోవచ్చు. నౌను, ప్రొనౌన్లు అంటే తెలుసు కదా! ఐ, యు, వి, దే, హి, షీ, ఇట్, రవి, రాణి ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్‌గా ఉపయోగించుకోవచ్చు. మీకు తెలుసు సబ్జెక్ట్‌తో పాటు ఈజ్, యామ్, ఆర్ అనేది యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్‌లో వస్తుంది అని తెలుసు. ఒకసారి సబ్జెక్ట్‌తో ఈజ్, యామ్‌లు ఎలా వస్తాయో చూసుకుందాం. ఐ యామ్, వి ఆర్, you are, they are, she is, he is, it is, Ravi is, Rani is. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్లో ఈజ్, యామ్, ఆర్ అనేవి వస్తాయి సబ్జెక్ట్ తర్వాత అని చెప్పుకున్నాం. సబ్జెక్టులు అంటే ఐ, వి, ఇవి అవన్నీ సబ్జెక్ట్స్ అని తెలుసు. ఏ తర్వాత ఏటి వస్తుందో తెలియాలంటే ఒకసారి చెప్పుకున్నాం. ఇప్పుడు ఐ తీసుకుంటాను. ఐతో యామ్ అనేది పెడతాం. ఐ తర్వాత యామ్ అనేది పెడతాం. V3 అనేది రావాలి. సబ్జెక్ట్ ఐ, యామ్ అనేది సహాయ క్రియ, V3 అనేది వెర్బ్ యొక్క మూడవ రూపం. నేను ఇక్కడ మూడవ రూపాన్ని ఇన్వైట్ అని తీసుకుంటున్నాను. ఇన్వైట్, ఇన్వైటెడ్, ఇన్వైటెడ్. ఇన్వైట్ అంటే ఇన్వైట్ చేయడం అంటే తెలుసు కదా, ఆహ్వానించడం. ఇన్వైట్ చేయడం అంటే ఆహ్వానించడం అనమాట. ఇన్వైట్, ఇన్వైటెడ్, ఇన్వైటెడ్. అంటే మూడో రూపం ఇక్కడ ఏమొచ్చింది? ఇన్వైటెడ్. ఇన్వైట్ V1, ఇన్వైటెడ్ V2, ఇన్వైటెడ్ E3. అంటే పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్ రెండు కూడా ఒకే రకంగా వచ్చాయి. మీ లక్కీ అది. ఇప్పుడు యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ చేద్దామా? యాక్టివ్ వాయిస్లో సెంటెన్స్లు అంటే ఐ ఇన్వైట్, ప్రెజెంట్ టెన్స్, మొదటి సెంటెన్స్. ఐ ఇన్వైట్, సబ్జెక్టు V1 రూపం, ప్రెజెంట్ టెన్స్. ఇప్పుడు దీన్ని మీరు ఏం చేయాలి? పాసివ్ వాయిస్లోకి మార్చాలి. పాసివ్ వాయిస్ మార్చాలంటే ముందు ఏంటి కావాలి? సబ్జెక్టు ఐ, ఈజ్, యామ్, ఆర్లో ఏదో ఒకటి కావాలి. ఐతో పాటు యామ్ వస్తుంది. V3 రూపం ఇన్వైటెడ్. ఐ ఆమ్ ఇన్వైటెడ్. ఐ ఇన్వైట్, నేను ఆహ్వానిస్తాను. ఐ ఆమ్ ఇన్వైటెడ్, నన్ను ఆహ్వానిస్తారు. ఎవరు? తర్వాత చూసుకుందాం దాని గురించి. ఇప్పటికి మూడు ముక్కలు. ఏంటి? సబ్జెక్టు, సహాయ క్రియ, V3 రూపం పాసివ్ వాయిస్లో. యాక్టివ్ వాయిస్లో ప్రెజెంట్ టెన్స్ అంటేనే యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అంటే ప్రెజెంట్ టెన్స్ అంటే పాజిటివ్ సెంటెన్స్, మొదటి సెంటెన్స్. దాన్ని రెండో సెంటెన్స్గా పాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలి అనేది ఇక్కడ ప్రశ్న. కాబట్టి మొదటిది ప్రెజెంట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్స్, ఒకటో సెంటెన్స్ ఎలాగంటే ఐ ఇన్వైట్. ఐ ఇన్వైట్ అంటే నేను ఆహ్వానిస్తాను, నేను ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు నేను ఆహ్వానిస్తాను, నేను ఆహ్వానిస్తున్నాను. ఎప్పుడది? ఇప్పుడే, ప్రెజెంట్ టెన్స్లోనే. దాన్ని యాక్టివ్ వాయిస్ అన్నాం. మరి పాసివ్ వాయిస్ కావాలంటే ఏం చేయాలి? ఐ తర్వాత యామ్ తర్వాత ఇన్వైటెడ్. ఐ ఆమ్ ఇన్వైటెడ్. ఐ ఆమ్ ఇన్వైటెడ్ పాసివ్ వాయిస్. ఐ ఇన్వైట్ ప్రెజెంట్ టెన్స్, పాజిటివ్ సెంటెన్స్, మొదటి సెంటెన్స్. అర్థమైందా? యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి? ప్రెజెంట్ టెన్స్, మొదటి సెంటెన్స్. పాసివ్ వాయిస్ ఏంటి? దాన్ని చేంజ్ చేసాం. ఎలాగ చేసాము? సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బ్ V3. ఐ ఆమ్ ఇన్వైటెడ్ పాసివ్ వాయిస్. ఐ ఇన్వైట్
ప్రెజెంట్ టెన్స్ పాజిటివ్ సెంటెన్స్. దాన్ని పాసివ్ వాయిస్లోకి ఐ ఆమ్ ఇన్వైటెడ్, ఐ తర్వాత యామ్ అనేది పెట్టాము, V3 రూపం ఇన్వైట్ యొక్క V3 రూపాన్ని మనం పెట్టాం. అంటే మొదటి సెంటెన్స్కి అర్థం నేను ఆహ్వానిస్తాను. ఐ ఇన్వైట్, నేను ఆహ్వానిస్తాను ఎవరినో, తాతనో మామనో ఎవరినో అక్కడ, అది పెట్టేయండి. రెండో సెంటెన్స్కి అర్థం ఏంటి? ఐ ఆమ్ ఇన్వైటెడ్, నన్ను ఆహ్వానిస్తారు ఎవరు, అది కూడా పక్కన పెట్టి. ఇప్పుడు మీరు నేర్చుకున్నది ఐ ఆమ్ ఇన్వైటెడ్. ప్రెజెంట్ టెన్స్ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్లో సబ్జెక్టు ఈజ్, యామ్, ఆర్ అని సహాయక క్రియలు V3 రూపం. ఐ ఇన్వైట్, ఐ ఆమ్ ఇన్వైటెడ్. నేను ఆహ్వానిస్తాను ప్రెజెంట్ టెన్స్ సెంటెన్స్కి అర్థం ఐ ఆమ్ ఇన్వైటెడ్, నన్ను ఆహ్వానిస్తారు ఎవరు, తర్వాత సక్తి తర్వాత మరొక దాంట్లో నేర్చుకుందాం. ఇంకో 2 మిగిలిపోయాయి కదా, బై ఎనీ ఆబ్జెక్ట్, వాటి గురించి తర్వాత అర్థమైందే అనుకుంటాను. ఉంటానే మరి.